రాధా విక్రముల విషయంలో ఎన్ని రకాలుగా ఆలోచించినా వాళ్ళిద్దరూ ఎందుకు పెళ్లి చేసుకున్నారు? ప్రేమించుకోలేదు అన్న విషయం అయితే కన్ఫర్మ్ అయింది. కానీ వాళ్ళిద్దరూ ఎందుకు సడన్‌గా పెళ్లి చేసుకోరన్న విషయం మీద ఆలోచన పెట్టింది ఈ దమయంతి. రామలింగంని బెదిరించి చూస్తే అలా అయినా నిజం చెప్తాడు కదా అనుకుంటే, వాడికి తెలిసినా నిజం చెప్పడం లేదా? లేకుంటే వాడికి తెలిసింది అంతేనా అన్నట్టు ఒక ఆలోచనలో పడిపోయారనమాట. అయితే రామలింగం ఉండి ఇక మీ గురించి, మీ ఇద్దరిది లవ్ మ్యారేజ్ కాదు అని, మీ ఇద్దరి మీద అనుమానం వచ్చింది అంటూ రామలింగం విక్రమ్‌కి ఫోన్ చేయడంతో ఇక దమయంతి వాళ్ళ అన్న ఇద్దరు కలిసి నన్ను ఆల్మోస్ట్ చంపేస్తార్రా అన్నంత భయమేసిందిరా నాకు అంటూ ఇక విక్రమ్‌కి చెప్తాడు. నేను చూసుకుంటాను లేరా, ముందు నిన్ను బెదిరించినట్టే రాధను కూడా బెదిరిస్తే రాధ నిజం చెప్పేస్తుందో ఏమో భయపడినైతే అనుకుంటూ ఉంటే ఇక రామలింగం ఉండి చెప్తాడు. అమ్మాయి పైకి అమాయకంగా కనిపించినా కూడా అంత ఈజీగా నిజం చెప్తుందని అయితే అనుకోవడం లేదురా. ఈ పెళ్లి చేసుకోవడానికి గల కారణమే వాళ్ళ నాన్న కోసం, వాళ్ళ నాన్నని విడిపించుకోవడం కోసం నిజాన్ని బయట పెడుతుందని అయితే నేను అనుకోను. ఖచ్చితంగా బయట పెట్టదు. రాధ గురించి నాకు తెలుసు. రాధ ఒక్కసారి మాట ఇచ్చింది అంటే ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటుంది. వాళ్ళ నాన్న కోసం ఎంత దూరమైనా వెళ్తుంది. దమయంతికి నిజం చెప్పదు అన్నట్టు రామలింగం కూడా చెప్తాడు. నేను కూడా అదే అనుకుంటున్నాను అన్నట్టు విక్రమ్ కూడా చెప్తాడు. కానీ విక్రమ్, రామలింగం ఇద్దరు ఊహించిన విధంగానే దమయంతి ఈ రాధని బలవంతంగా పైకి లాక్కొని వెళ్ళి బెదిరిస్తుంది. నిజం చెప్పు, మీ ఇద్దరు ప్రేమించుకోలేదు కదా, మీ ఇద్దరు పెళ్ళి ఎందుకు చేసుకున్నారు, ఎందుకు ఇలా నాటకం ఆడుతున్నారు, చెప్తావా లేదా? నీకు రెండు ఆప్షన్లు ఇస్తున్నాను. నువ్వు ఇక్కడ నుంచి నేను ఇచ్చిన డబ్బులు తీసుకొని వెళ్ళిపోవాలి, లేదా నువ్వే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చావో, లేదా ఇక్కడ మేము పెట్టే టార్చర్ని అనుభవించి ఈ టార్చర్ నాకొద్దు అని దండం పెట్టి వెళ్ళిపోయేలాగా నేను చేస్తాను అంటూ దమయంతి వార్నింగ్ ఇవ్వడంతో రాధ ఏడుస్తున్నట్టు నిజం చెప్పేస్తాను అని చెప్తూ దమయంతికి ఒక మైండ్ బ్లాక్ షాక్ ఇస్తుంది. నువ్వు ఈ ఇంటికి ఆడపడుచువి, నేను ఈ ఇంటికి కోడల్ని. నీకు ఈ ఇంట్లో ఉండే హక్కు లేదు, కానీ నాకు ఈ ఇంట్లో ఉండే హక్కు ఉంది. సో నేనే నీకు డబ్బులు ఇస్తాను, ఎంత కావాలంటే నువ్వే వెళ్ళిపో అన్నట్టు మాట్లాడుతుంది. రాధ అలా మాట్లాడడం అస్సలు ఊహించలేదు దమయంతి. అంటే దమయంతి ఏంటి, రామచంద్రయ్యకి చెల్లెలు అంతే, కానీ సొంతం అయితే కాదు కదా. ఇప్పుడు రాధ అలా కాదు కదా. ఒకవైపు రామచంద్రయ్య గారు కూతురు, అలాగే విక్రమ్కి భార్య, అంటే ఆ ఇంటికి కోడల్లాగే కదా. ఆ కుటుంబం మొత్తానికి తనకు కావాల్సిన అమ్మాయే కదా. అటు రామచంద్రయ్య వైపు చూసినా కూడా, విక్రమ్ భార్యగా చూసినా కూడా. ఇక ఇలా రాధ ఇలా రివర్స్ అవుతుందని అసలు ఊహించలేదన్నమాట. అదే విషయాన్ని వాళ్ళ అన్నకి వెళ్ళి చెప్తుంది. దాన్ని భయపెట్టి అసలు విషయం లాగుదామని నేను అనుకుంటే అది నాకే రివర్స్లో కౌంటర్ ఇచ్చింది అంటూ దమయంతి వాళ్ళ అన్నతో చెప్తుంది. ఉండమ్మా ఉండు, కొన్ని రోజులు మనం మన టైం కాదనుకొని ఆగాలి. ఆ తర్వాత అసలు విషయం ఏంటో నేను కనుక్కొని బయట పెడతాను. వాళ్ళిద్దరిది నిజమైన పెళ్ళా లేకుంటే అబద్ధపు పెళ్ళా అని ఆయన ఒక మాట ఇస్తాడు. కానీ విక్రమ్కి ఈ దమయంతిని సీరియస్గా తీసుకోకపోతే ఇంట్లో ఇంకెన్నైనా సృష్టిస్తుంది, రాధకు ముందే చెప్పాలి అని అనుకునే లోపే రాధకి వార్నింగ్ ఇచ్చిన విషయం విక్రమ్కి చెప్తుంది. మీ అత్త చేసిన పనికి నేను ఇలా రివర్స్లో కౌంటర్ ఇచ్చానని చెప్పగానే విక్రమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు.